మీరు? కోటి లేడా? ఎవరు? నువ్వు వచ్చావేంట్రా? నేనే వస్తాను కదా. నన్నే సెటిల్ చేసి రమ్మన్నారు. ఎవరండి ఆయన? చెప్తాను, ముందు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. మరి పాస్పోర్ట్లు టికెట్లు ఉన్నాయి, ఇద్దరిని పంపేయమన్నారు. రే, ఏంట్రా ఇది? నేను కదా మాట దాడతావు. దీని అవసరం అయితే లోపల పెట్టరా. తను చూస్తే ప్రాబ్లం అవుతుంది. రే, పసిపెట్టరా. నేను దీనిలాగే ఒక ఆయుధం, చెప్పిన పని చేసే వెళ్తా. అడ్రాకు. రే, ఈ నా కన్న కొడుకురా. ఆహా, అయితే ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అన్నా, కోటి. జయన్న, రేణుక ఆశ్రమంలో అనాథ కాదన్నా, నా భార్య. వీడు నా సొంత కొడుకన్నా. డబ్బు కోసం ఏదన్నా చేస్తానన్నానన్నా, కానీ ఇది చేయలేనని ఇప్పుడే వీడి వల్ల తెలిసిందన్నా. వాళ్ళని వదిలే అన్నా, దూరంగా వెళ్ళి బతుకుతారు. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో అన్నా. ఆ బిడ్డ ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. రమ్మన్నా, నన్ను క్షమించన్నా. నిన్ను క్షమించడానికి నేను మహాత్ముని కాను, అన్ని ఓర్చుకోవడానికి పరమాత్ముని కాను. తప్పు ఏమాత్రం సహించలేని ఓ సాదాసీదా మనిషిని. నాన్న ఉండి లేకుండా బతికే జీవితాన్ని నీ బిడ్డకివ్వకు. ఇక నుంచి అయినా రేణుకని, నీ బిడ్డని ప్రాణానికి ప్రాణంగా చూసుకో. లేదంటే నీకు ప్రాణమే లేకుండా పోతుంది. జై రేంజ్కి డబ్బు కోసం పనిచేసే నీలాంటోడు ఒక్కడుంటే, ఆయన రేంజ్కి అభిమానంతో పనిచేసే నాలాంటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఇదిగో నీ పాస్పోర్ట్స్, టికెట్స్. సార్, నమస్కారం. ఎక్కడున్నా మీదే హవా అనుకుంటా. నాలాంటి కూడా లోపల పిలిపించి మాట్లాడుకుంటున్నారంటే మీ రేంజ్ నాకు అర్థమైపోయింది. కూర్చోండి. ఎలా ఉన్నారు? మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా. నెక్స్ట్ చూడాలి. మీలో నాకు నచ్చేది ఈ పొగరే. సార్, ధైర్యం అని నేను అనుకుంటున్నాను. దానికి మీరు పోరని పేరు పెడితే నేను చేయలేను. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఇది మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తున్న లీడర్స్ లిస్ట్. వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది, అయితే ఆధారాలు లేవు. నాకు కాదు, మీ గురించి కావాలంటే నా దగ్గర పెద్ద రికార్డే ఉంది. ఓ, ఇమ్మంటారా? థ్యాంక్ యూ. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని వాడి వీళ్ళ గురించి పూర్తి ఆధారాలు నాకు మీరు అందజేయాలి. సార్, అవన్నీ ఇస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. అందరినీ బ్లాక్మెయిల్ చేసేసి ముఖ్యమంత్రి అయిపోయి సీఎం సీట్లో కూర్చుంటారు. నిన్నే హోమ్ మినిస్టర్ వర్మ కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు? గోవర్ధన్, కూర్చో. లుక్ మై ఫ్రెండ్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నా గురించి నీకు తెలిసింది కేవలం అట్ట మాత్రమే. నాకు అట్టా తెలుసు, అట్ట లోపల ఉందో కూడా తెలుసు. మీరేమో పెట్టుకున్నది పొలిటికల్ మాస్కు, చేసేవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్. నేను చాలా మంచివాణని చెప్పను, కానీ చెడ్డవాణ్ణి కాదని మాత్రం నిజాయితీగా చెప్పగలను. నిజాయితీ గురించి తమరు మాకు చెప్పకండి.
నువ్వు నిజాయితీగా ఉండి పీకిందేంటి? రాత్రికి రాత్రే మారిపోవడానికి ఇది గడియారంలో సమయం కాదు, సమాజం. ఏమండి, ఖాళీగా ఉంటే ఇలాంటి కుటిషన్ నేను చెప్తాను. నేను నమ్మిన నిజం కోసం తల తెగినా నిలబడతా, ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడతా. ఏ స్థాయికైనా వెళ్ళగలవా? ఏ స్థాయికైనా. ముఖ్యమంత్రి పీకేఆర్ గారి స్థాయికి వెళ్ళగలవా? ఆయనలాగా నిజాయితీతో పోరాడే స్థాయికి వెళ్ళగలవా? మాస్టర్ గారు, నాన్నగారు నిజంగానే రమ్మన్నారా? ముఖ్యమంత్రి గారే నీ పుట్టినరోజు సంగతి గుర్తు చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పారు బ్రహ్మ. మీవన్నీ అన్యాయమైన కాంట్రాక్ట్లు. వాటికి నేను అనుమతిస్తే ఫ్యూచర్లో ప్రజలు తాగునీటిని, పీల్చే గాలిని కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, వసతి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతులు దాటి ప్రైవేట్ పరం చేస్తే ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ మా దగ్గరికి పార్టీ ఫండ్ అడుక్కోవడానికి వచ్చినప్పుడు చెప్పాల్సింది. మా డబ్బులతో మిమ్మల్ని సీఎం చేసింది మాకు ఉపయోగపడతారని, అంతేకాని ఇలా మేం తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేస్తారని కాదు. మీకంత ప్రజాసేవ చేయాలని ఉంటే ఏ ఎన్జిఓనో ట్రస్ట్లో పెట్టుకోండి. 4 కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టమంటే పెద్ద నీతులు చెప్తున్నారు. ఒక్కసారి నా మాట వినండి. మీతో డిస్కషన్ కి మాకు అంత టైం లేదు. ఇఫ్ యూ డోంట్ సైన్ ద కాంట్రాక్ట్స్ అండ్ లైసెన్స్ ఫైల్స్ బై టుమారో, మీరు ఆ సీఎం సీట్ లో ఉండరు. జాగ్రత్త. లెట్స్ గో. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ప్లీజ్. ఆ రోజు రాలి కింద పడింది ఒక ముఖ్యమంత్రి కన్నీటి బొట్టు కాదు, కొన్ని కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్తు. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందివ్వాలని ఆయన కలలు కన్నారు. దాని ఖరీదంతో తెలుసా? ఇప్పుడు నువ్వు వేలెత్తి చూపిస్తున్న నా జీవితం. ఏదైనా మంచి చేయాలంటే అధికారం కావాలి. ఆ అధికారం కావాలంటే డబ్బు కావాలి. జనం కోసం పీకేఆర్ కన్న కళలు నిజం చేయడం కోసం నేను చీకట్లోకి వెళ్ళాను. ఏదేమైనా మీరు కూడా క్రిమినల్ గా మారిపోయారు కదా. చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకే వెళ్ళాలి మై బ్రదర్. వెళ్లకుండా చేయలేరా? చెయ్యలేము. ఇక్కడ బలహీనుడి నిజం కంటే బలవంతుడి అబద్ధానికే విలువెక్కువ. అందుకే నిజం ఎప్పుడూ ఓడిపోతుంటుంది. సత్యమేవ జైతే. నేను అదే నమ్ముతా. అందుకే నిన్ను పిలిపించాను. All right, listen up everybody. For some sensitive reasons, మీ phones అన్ని ఇప్పుడు కలెక్ట్ చేయబడతాయి. Security. Hanmant, take this as breaking. Harita, get ready. Let's go live. ఓకే మేడం. 3, 2, 1. నమస్తే. నిజంతో నడుద్దాం ఎన్ఎన్టీవీలో ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కొన్నాళ్ల క్రితం జేజే పార్టీ ట్రెజరర్ బ్రహ్మతేజ మీద అత్యాచార ఆరోపణలు చేసిన రేణుక ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. అదేంటో ఆమె మాటల్లోనే అడుగు తెలుసుకుందాం. రేణుక, చెప్పండి. ఈ బిడ్డకి తండ్రి బ్రహ్మ అని రేణుక చెప్పిందంతా అబద్ధం. ఆ కన్న తండ్రి నేను. రేణుక నా భార్య. నేనే డబ్బు కోసం ఆశపడి తనతో ఈ అబద్ధం చెప్పించాను. అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తున్నారు. సార్, ఆ బ్రహ్మకి భయపడి బయటికి ఇదంతా రండి, చెప్తున్నారా? లేదు, ఆ బ్రహ్మ వెనకున్నాడన్న ధైర్యంతో చెప్తున్నాను. చూడండి రేణుక, ఆ రోజు అంత ధైర్యంగా ఆరోపణలు చేశారు. మరి ఈ రోజు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు? నేను చెప్పాల్సిందల్లా ఒకటేనండి. నేను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తూ నా జీవితాన్ని సరిదిద్దిన దేవుడు మా బ్రహ్మన్న. దయచేసి ఆయన్ని
జైల్లో నుంచి విడుదల చేయ What the hell is happening here? Without my knowledge, నా ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేసే ధైర్యం ఎవడిచ్చాడు రా? ఇంతకు ముందు డబ్బు కోసం అబద్ధం ఆడానన్నారు కదా, మరి ఆ డబ్బు వెనకాల ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అసలు ఇదంతా బ్రహ్మన్న పేరు చెడగొట్టడానికి జరిగిన కుట్ర. కీప్ ద క్లోజ్ షాట్. ఇదంతా చేసింది Not a word. Out of this place. And all of you, out. కాలేజ్ బాత్రూంలో అన్కాన్షియస్ గా జాన్వి పడిపోయింది మేడం. హౌస్ కీపింగ్ అమ్మాయి చూసి వెంటనే నాకు ఫోన్ చేసింది. హై ప్రొఫైల్ కేసుకి ఈ హాస్పిటల్ అయితేనే సేఫ్ మేడం. హెవీ డోసెస్ ఆఫ్ డ్రగ్ యూస్ చేశారు మ్యామ్. మార్నింగ్ ఫస్ట్ సెషన్కి అన్కాన్షియస్ అంటే ఖచ్చితంగా కాలేజ్లోకి వచ్చిన తర్వాత కాదు, ఇంట్లోనే తీసుకున్నారు. జాన్వి తీసుకున్న డ్రగ్ ఏమీ లోకల్ డ్రగ్ కాదు మ్యామ్. ఎల్ఎస్డి వీళ్ళగా మలానా క్రీమ్. కార్పొరేట్ సెక్టర్లో ఇట్స్ క్వైట్ కామన్. ఆరుమ మ్యామ్ ప్రెసెంట్ కాన్షియస్లోకి వచ్చారు. స్టిల్ ఐవీ ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేస్తున్నాం. 2-3 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. నేను పర్సనల్గా మాట్లాడాలి. హలో, జాన్వి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నాకు కావాలి. అవి జస్ట్ నార్మల్ టెస్ట్. లేదంటే ఒక నార్కోటిక్ కేసును దాచిన దానికి హాస్పిటల్ మీద, కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమంటారు? డ్రగ్స్ ఎక్కడ దొరికాయి నీకు? మన ఫ్యామిలీ, స్టేట్లో నాన్నకున్న పేరు ఏవి గుర్తుకు రాలేదా? ఏది అడిగితే అది నేను జై నీకు ఇస్తూనే ఉన్నాం కదా. ఎలా అలవాటైంది ఈ డర్టీ థింగ్? చెప్పు. చెప్పినా నమ్మవు నువ్వు. ముందు నువ్వు చెప్పు. జే, ఈ హస్బెండ్ జయక్క ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నాకు ఇస్తున్నాడు. వెళ్ళి వాడిని అడుగు. జాన్వి, తప్పు చేసి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావా? జై పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. అర్హత లేని వాడిని ఇంటికి తీసుకొచ్చింది నువ్వు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, నేనేం అనుభవిస్తున్నానో నీకు తెలుసా? నన్ను నమ్మకపోయినా పర్లేదు, ప్లీజ్ డోంట్ ట్రస్ట్ హిమ్. నీ జై నేను తినే ఫుడ్లో నాకే తెలియకుండా డ్రగ్స్ కలిపించాడక్క. డ్రగ్స్కి అడిక్ట్ చేసి నేను సెక్స్ లేవ్గా వాడుకోవాలని టార్చర్ చేస్తున్నాడు. జై నేను చిన్నపిల్లలాగే వాడు ఎప్పుడు అనుకోలేదు. నాన్న మీద ఉంటాక నువ్వే నమ్మకపోతే నన్ను ఎవరు నమ్ముతారు? నరకంగా ఉందక్క. ప్లీజ్ సేవ్ మీ అవుట్ ఆఫ్ దిస్. సత్య, జాన్వి హాస్పిటల్లో ఉందంట కదా, ఎలా ఉంది? జాన్వి డ్రగ్స్ అలవాటుందని నాకు ముందే తెలుసు. కాకపోతే నీకు చెప్తే ఎక్కడ బాధపడతామని చెప్పలేదు. మాన్పించడానికి చాలా ట్రై చేశాను, బట్ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. జాటి డ్రగ్స్ ఎవడు అలవాటు చేస్తుంటాడు? ఎందుకు నా చెల్లిని అలా చేసావు? నీ అవసరం కోసం చిన్న పిల్లకి డ్రగ్స్ అలవాటు చేస్తావా? నా చెల్లిని టచ్ చేస్తావా? తెలిసిపోయిందా? చేస్తాను, కానీ మరి అంత చిన్న పనికి డ్రగ్స్ అలవాటు చేస్తానా? ఐఎమ్ వెరీ మచ్ ఫోకస్డ్. నిన్ను పెళ్లి చేసుకున్నా, జాన్వి డ్రగ్స్ అలవాటు చేసిన సింగిల్ ఎజెండా సీఎం.
పవర్. ఆ పవర్ కోసమే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చంపి నిన్ను పెళ్లి చేసుకొని మీ నాన్న పక్కన చేరాను. రేపొద్దున తేడా వచ్చి నా గురించి ఏదైనా విషయం బయటపడితే నువ్వు పీకేఆర్ నోరు మూసుకొని ఉండాలని జాన్విక్ డ్రగ్స్ అలవాటు చేశాను. తప్పలేదు సత్య. నచ్చింది చేయడానికి కొన్నిసార్లు నమ్మిన వాళ్ళని చీట్ చేయక తప్పదు. ఎవ్రీ బ్లడీ థింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఈ వార్లో నేను ఒక్కడినే నా ఆర్మీ. ప్రతిరోజు మీతో ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు ఎంత నరకం అనిపించానో తెలుసా నీకు? ఆ బ్రహ్మ విషయంలో నువ్వు నన్ను వెపన్గా వాడుకున్నావు. సీఎం అవడానికి నేను నిన్ను వెపన్గా వాడుకున్నాను. ఇట్స్ మ్యూచువల్. సత్య, మంచిగా బ్రతకడం కంటే మంచోళ్ళ నటించడం చాలా కష్టం. ఐ డిడ్ మై బెస్ట్. మా ఇంట్లో అన్నం తిని మీ ఇంట్లో అన్నం తిని కంప్లీట్ చేయి. మీ ఇంట్లో అన్నం తిన్నది నేను ఒక్కడినే. నువ్వు నా ప్రేమ తిన్నావు. మీ చెల్లి డ్రగ్స్ తింది. మీ నాన్న విషం తిన్నాడు. ఎస్, నేనే ఇచ్చాను. మీ కంక్లూజన్ చెప్పారు కదా, నా కన్ఫెషన్ కూడా వినండి. మీ చిన్న కూతురు జాన్వి पीकेआर अमर रहे. సత్య, నువ్వు ఎప్పుడు అంటుంటావే నీ లైఫ్లో వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడల్లా నేనే ఫీల్ చేశానని. ఆ వాక్యూమ్ క్రియేట్ చేసిందే నేను. బేసికలీ మీ ఫ్యామిలీ మొత్తం నా కోసమే పుట్టారనుకుంటా. నేను సీఎం అవడం కోసం. జాన్వి సిటీలో ఏ డ్రగ్ పెడ్లర్స్తో మాట్లాడింది, ఎవరితో కాంటాక్ట్లో ఉంది, అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ చాలు కదా. నార్కోటిక్స్ కేసులో మినిమం 6 years. లేదు నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయా అది ఇదంటే చెప్పు, ఇట్స్ ఓకే. మీ నాన్ననే చంపినుండి. నువ్వు మీ చెల్లి పెద్ద లెక్క కాదు. కాకపోతే మరి ఫ్యామిలీలో అందరినీ చంపిన క్రెడిట్ నాకొద్దు. ఇప్పుడు నీ లైఫ్లో క్రియేట్ అయిన వాక్యూమ్ ఫిల్ చేయాలన్నా నేను తప్ప నీకెవ్వరూ లేరు. హోప్ యు అండర్స్టాండ్ దాట్. ఏళ్ళుగా ప్రశాంతంగా ఉన్నాను, కానీ నా మనశ్శాంతి పాడు చేయడానికి మళ్ళీ వచ్చాడు. ఎందుకు అతన్ని పిలిపించారు? ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకున్న నాకు చుట్టూ శత్రువులేనమ్మా. వాళ్ల దౌర్జన్యాల నుంచి నా ఆశయాలని కాపాడుకోవడానికి బ్రహ్మ సపోర్ట్ నాకు కావలసి వచ్చింది. అందుకే రమ్మన్నాను. వచ్చాడు, కొండంత అండగా నిలబడ్డాడు. ఇది ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నాకులాగే ఏదో ఒక రోజు నీ చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు దాన్ని తరిమి కొట్టే ఒకే ఒక్కడు బ్రహ్మ.
అమ్మా అన్నయ్య నీరై కరిగిందా నీ ఎదలో ఆ నలుపు ఏరై కదిలిందా అనుబంధం వైపు చెప్పమ్మా అన్నా అని అంటూ నువ్వు పిలిచి పిలుపు రక్షాబంధముగా తప్పకుండా తోడై నడుపు కౌరవులెందరూ ఎదురైనా మరి ఒకడే చాలడా గిరిధారి అదిగో అతడే అతడే హితుడు బాంధవుడు అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు మనం కలవాలని మనకంటే ఎక్కువగా కోరుకున్న మనిషి ముందున్నాం. అమ్మా నాకు మిగులున్న ఒకే ఒక బంధానివి నువ్వే. నా కోపం వల్ల దగ్గరగా ఉండాల్సిన నిన్ను ఇన్నాళ్ళు దూరం పెట్టాను అన్నయ్య. లేదమ్మా, ఈ అన్నయ్య మనసుకు నువ్వు ఎప్పుడు దగ్గరగానే ఉన్నావు. చెప్పమ్మా, ఏం జరిగింది? నువ్వు బయలుదేరమ్మా. ఏం జరిగిందమ్మా? నీకు ఇంకో విషయం చెప్పాలన్నయ్య. చెప్పమ్మా. మిమ్మల్ని చూడాలంటే నాలాంటి మనిషి తలెత్తాలి, కానీ మీరు ఇప్పుడు తలదించుకునే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. మీ చెల్లెలు జాన్వి తీసుకున్న డ్రగ్ పెడ్లర్స్తో కాంటాక్ట్స్, కాల్ రికార్డింగ్స్ దగ్గర నుంచి నిన్నటి హాస్పిటల్ రిపోర్ట్స్ వరకు అన్నీ ఈ మొబైల్లో ఉన్నాయి. ఇదంతా మీ ఆయన చెప్తూనే చేశాను, ప్రమోషన్ వస్తుందని. కానీ నాకు మీ మీదున్న ఎమోషన్ ముందు ఈ ప్రమోషన్ చాలా చిన్నది. అందుకే ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేను. మీ కోపం రావడం కరెక్టే, కానీ ఇది కావాలి కదా. ఇప్పుడు మీ భర్త సపోర్ట్ కూడా మీకు లేదని నాకు తెలుసు. మీరు వచ్చినా సరే, నన్ను రమ్మన్నా సరే, బాగా థింక్ చేసి, థింక్ చేయకుండానే డిసైడ్ చేసేయండి. నువ్వు బయలుదేరమ్మా.